150వ శ్లోకము. మార్తాండ భైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః త్రిపురేషి జయత్సేనా నిస్త్రైగుణ్య పరాపరా. ఈ శ్లోకంలోని మొదటి నామము మార్తాండ భైరవారాధ్య. ఇది 785వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మార్తాండ భైరవారాధ్యాయై నమః అని చెప్పాలి. మార్తాండ భైరవ, మార్తాండ భైరవునిచే ఆరాధింపబడినది. భైరవులు 8 మంది ఉంటారు. ఈ భైరవులు గురించి మరికొన్ని విశేషాలు 276 నామమైన భైరవి అనే నామ వివరణలు కూడా ఇవ్వబడినాయి. 8 మంది భైరవుల సమిష్టి రూపాన్ని మహాభైరవుడుగా అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుణ్ణి మహాభైరవుడు అంటారు. మహాభైరవుడు అమ్మవారిని చక్కగా ఆరాధించి అమ్మవారి అనుగ్రహం వలన సూర్య తేజస్సును పొందాడు. అప్పటి నుండి మార్తాండ భైరవుడనే నామంతో పిలువబడ్డాడు. ఈ మార్తాండ భైరవునిచే ఆరాధింపబడింది కాబట్టి అమ్మవారు మార్తాండ భైరవారాధ్య, మార్తాండ భైరవునిచే ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మంత్రిణీన్యస్తరాజ్యధూః. ఇది 786వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః అని చెప్పాలి. మంత్రిని అంటే మంత్రిని అయిన శ్యామలాదేవి యందు, న్యస్త అంటే ఉంచబడిన, రాజ్యధూః రాజ్యభారము కలది. అమ్మవారికి 16 మంది మంత్రులు ఉంటారు. ఈ 16 మంది మంత్రులలో అతి ముఖ్యురాలు శ్యామలాదేవి. విశ్వ సామ్రాజ్య పరిపాలనా బాధ్యతలను అమ్మవారు ఈ శ్యామలాదేవి మీద ఉంచుతుంది. శ్యామలాదేవి కృష్ణ లేదా విష్ణు సంబంధమైన దేవి. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. విష్ణువు జగత్పోషకకారుడు కాబట్టి అమ్మవారు రాజ్యాన్ని విష్ణు సంబంధమైన శ్యామలాదేవికి అప్పజెప్పింది. మంత్రి అనే పులింగ శబ్దానికి మంత్రిని అనేది స్త్రీలింగ పదము. మంత్రములో సలహా ఇచ్చే వారిని మంత్రి అంటారు. మంత్రాన్ని ఉచ్చరించడానికి లోపల సంకల్పంగా పనిచేస్తూ మన చేత ఓం, సోహం, రం, నాదం మొదలైన వాటి ఉచ్చారణ సహకారంతో మాటలను పలికించేది, ఆలోచనను కలుగచేయునది కూడా కాబట్టి శ్యామల మంత్రిని అయింది. మంత్రిని అయిన శ్యామలాదేవి యందు ఉంచబడిన రాజ్య భారము కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము త్రిపురేషి. ఇది 787వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిపురేశ్వర్యై నమః అని చెప్పాలి. త్రిపుర అంటే 3 పురములకు, ఈషి అంటే అధినాతురాలు. ప్రతి జీవి 3 రకాలైన దేహాలను కలిగి ఉంటాడు. 1 స్థూల దేహము, 2 సూక్ష్మ దేహము, 3 కారణ దేహము. ఈ దేహాలు జీవుడు ఉండే స్థావరాలు కాబట్టి వీటిని పురములు అని కూడా అంటారు. ఈ 3 పురాలకు ప్రభ్వి కాబట్టి అమ్మవారు త్రిపురేషి. వెలువడబోయే వాక్కు 3 స్థాయిలో ఉంటుంది. అవి తార, మధ్యమ, మంద్రము. వీటిని కూడా 3 పురాలంటారు. వాక్కును పుట్టించేది, వాక్కు అయ్యేది, ఉచ్చరించేది అంతా వాగ్దేవే కాబట్టి ఆ వాగ్దేవి త్రిపురేషి అవుతుంది. ఈ 3 పురాల ద్వారా వ్యక్తమయ్యే వాగ్దేవి రూపంలో ఉండేది అమ్మవారే కాబట్టి ఈ అర్థంలో కూడా అమ్మవారు త్రిపురేషి. దీన్నే త్రిశదస్థ అంటారు. ఈ 3 స్థాయిలు వరుసగా కంఠం నుండి, హృదయం నుండి, నాభి నుండి వ్యక్తమయ్యే వాక్కుల్లో ఉంటాయి. కల్మషాలను తొలగించేందుకు మన నాదలోకంలో పనిచేస్తున్న త్రిపురేశ్వరిని త్రిపుర భైరవి అంటారు. ఈ నాదోపాసనలో ఆనందానుభూతి, అభయ వరదాను ప్రసాదించేటప్పుడు త్రిపుర సుందరి అవుతుంది. ఈ 3 పురాలకు అంతఃపురం ఒకటి ఉంది. దాన్నే అంతస్మితము అంటారు. అందుకే త్రిపుర సుందరిని అంతస్మితల్లోసిత మిందు కళావతంసం అని కూడా అంటారు. ఈ తార, మధ్యమ, మంద్ర స్వరాలు దివ్య ప్రజ్ఞ, మానవ ప్రజ్ఞ, అంత ప్రజ్ఞలను కదిలిస్తాయి. ఇవి పాత్ర, సంధ్య, మాధ్యహ్నిక సంధ్య, సాయం సంధ్యా కాలాలను కూడా సూచిస్తాయి. ఈ 3 పురములుగా చెప్పబడు వాటికి ప్రభ్వి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము జయత్సేన. ఇది 788వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జయత్సేనాయై నమః అని చెప్పాలి. జయత్ అంటే జయించుచున్న, సేన అంటే సేనలు గలది. సృష్టి ఉన్నంత కాలము అమ్మవారిదే జయము. ఈ జయాన్ని చేకూర్చే సేనలు అమ్మవారికి పుష్కలంగా ఉన్నాయి.
అన్ని రకాల ఘర్షణలోనూ మంచికి, ధర్మానికి, న్యాయానికి జయం కూర్చే విధంగా ఈ సేనలు అమ్మవారికి ఉపకరిస్తాయి. మనిషి జీవితంలో జయం రావాలంటే తమో గుణము పనికిరాదు, ఇటు రజోగుణము పనికిరాదు, సత్వగుణమే వర్తించాలి. ఈ సత్వగుణము అగ్రగణ్యుడైన వంటవాని చేత వండబడిన వంట లాంటిది. వండిన వంటకంలోని వివిధ పదార్థాలు గుర్తుకు వస్తూ ఉండేట్లుగా ఉంటే వంట తగలబడ్డది అని అర్థం. కేవలం వంటకము రుచి మాత్రమే ఉంటే సక్సెస్ అని అర్థం. సరిగ్గా మన జీవితం కూడా మనలోని అన్ని భాగాలు, పదార్థాలు విడివిడిగా ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూ మన ఆలోచనలకు, పనులకు అడ్డు వస్తున్నట్లు ఉంటే మనకు మరణం ఆసన్నమవుతుంది అని అర్థం. ఇవన్నీ గుర్తుకు రాకుండా నిరంతర ఆనంద స్థితిలో మనిషిగానే ఉంటే సత్వగుణంలో జీవిస్తున్నామని అర్థం. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున మన వల్ల తప్పు జరిగితే ఎప్పుడూ ఆ తప్పుడు పని గుర్తుకు వస్తూ ఉంటే అది సత్వగుణ జీవితం అవ్వదు. అయితే చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడరాదా అంటే పశ్చాత్తాపం వల్ల, జరిమానా వల్ల సమస్య పరిష్కారం కాదు. జరిమానాలు చెల్లించే అవకాశం కనుక ఉంటే చేయబోయే తప్పుడు పనులకు కూడా హెచ్చు మొత్తంలో ముందే జరిమానాలు కట్టి తప్పుడు పనులకు మార్గాన్ని సుగమం చేసుకుంటాం. అయితే ఏం చెయ్యాలి అంటే చేసిన పనికి పశ్చాత్తాప పడుతూ మళ్ళీ ఆ తప్పుడు పనులను తలవడం కంటే, జరిమానాలు కట్టడం కంటే మళ్ళీ ఎప్పుడూ అలా తప్పుడు పని చేయకుండా ఉండటమే నిజమైన పరిష్కారం అవుతుంది. చేసిన చెడ్డ పనిని స్మరించడం కంటే చెయ్యబోయే ఇంకొక మంచి పని మీద బుద్ధిని పెట్టడము, మనస్సును ప్రసరింప చేయడము మంచిది. ఈ విధంగా గడిపిన జీవితము సత్వగుణ జీవితము అవుతుంది. ఇటువంటి ప్రవృత్తి వల్ల జీవితంలో జయము, మాధుర్యమే తప్ప ఓటమి, దుఃఖము ఉండవు. ఈ విధమైన జీవితాన్ని పొందాలన్నా, మనలో జయాన్ని చేకూర్చే సత్వగుణ జ్ఞాన సంపర్క భావాలను పొందాలన్నా అమ్మవారి ఈ నామాన్ని జయత్సేనాయై నమః అని సంపుటి చేసి జపించాలి. ఈ నామానికి ఈ రెండు అర్థాలు చెప్పవచ్చును. ఒకటి జయించు సేనలు గలది, రెండు జయమును చేకూర్చు వివిధ జ్ఞాన సంపర్క భావములు కలుగ చేయునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము నిస్త్రైగుణ్య, ఇది 789వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిస్త్రైగుణ్యాయై నమః అని చెప్పాలి. నిస్త్రైగుణ్య అంటే త్రిగుణరహితమైనది లేదా త్రిగుణములు అంటనిది. సృష్టి అంతా త్రిగుణ సమ్మిశ్రమే. సృష్టికి స్వరూపమే అయిన అమ్మవారు ఆ త్రిగుణాలేమీ అంటనిదే. భగవద్గీతలో కూడా భగవానుడు త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని అర్జునుడికి ఉపదేశం చేశాడు. వేదాల్లో చెప్పబడిన కర్మకాండ అంతా త్రిగుణ సంబంధమైనదే అయినా కర్మలు ఆచరిస్తూ కూడా నీవు మాత్రము ఆ త్రిగుణాలకు అతీతంగా ఉండాలి అని దీని అర్థము. అంటే ఈ ఉపదేశాన్ని నీళ్లలోని ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ పడవలోకి నీళ్లు ఎక్కకుండా పడవ ప్రయాణం సాగేట్టు చూసుకో అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. హోమియోపతి వైద్యంలో ఇచ్చేవి పంచదార మాత్రలే అయినా ఆ మాత్రలు వేసుకుంటే పంచదార ప్రమేయం లేకుండా రోగం కుదురుతుంది. అలాగే త్రిగుణాలతోనే కర్మలు ముడిపడి ఉన్నా ఆ త్రిగుణాలు అంటకుండా కర్మఫలాలు పొందవచ్చు. పూర్తిగా త్రిగుణాత్మకమైన యావత్ సృష్టిని చేసినా ఆ త్రిగుణాలేమీ అమ్మవారికి అంటవు అని ఈ నామము చెబుతుంది. త్రిగుణములు అంటనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము పరాపరా, ఇది 790వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరాపరాయై నమః అని చెప్పాలి. పర అంటే పరబ్రహ్మపరమైన వంటి, అపర అంటే ప్రపంచపరమైనటువంటి సమన్వయ రూపము. ఈ నామంలోని పర, అపర పదాలకు రకరకాల అర్థాలున్నాయి. పర అంటే పరబ్రహ్మపరమైన సూత్రధారిత్వము, అపర అంటే ఆ సూత్ర ప్రకారం నడిచే ప్రపంచము. ఈ రెంటి యొక్క సమన్వయ స్వరూపము. పర అంటే పరలోకము, అపర అంటే ఇహలోకము. పర అంటే ఇతరులు, అపర అంటే కావలసిన వారు. పర అంటే శత్రువులు, అపర అంటే శత్రువులు కానివారు. పర అంటే అధికమైన, అపర అంటే అధమమైన. పర అంటే మూలమైన పరావాక్కు, అపర అంటే ఇతర స్థితులలోని వాక్కు. జీవులను నడిపే పరా ప్రకృతికి సంబంధించిన చైతన్యము యొక్క దేహంతో జీవులు వ్యక్తమయ్యేందుకు కావలసిన పంచభూతమనే బుద్ధి, అహంకారాదులతో కూడిన అష్ట ప్రకృతుల యొక్క సమన్వయ స్వరూపమే అమ్మవారు అని ఈ నామం చెబుతుంది. జీవునికి సంబంధించినవి అంటే మనము మన ఇల్లు, మనము మన ఉద్యోగము, మనము మన ఆస్తిపాస్తులు, ఇలా జంటగా ఉన్న వాటిలో మొదటిది పర, రెండవది అపర అవుతాయి. ఈ రెంటి యొక్క సమన్వయ స్వరూపము అమ్మవారిది. పరాపర తత్వ సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము.